మనమైతే మంచి వానలో బయలుదేరామండి. ప్రతి బ్యాచ్ లో నిమ్మకాయ యూజ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మా బ్యాచ్ లో ఈ కోతి. తిరువన్నామలై ముందు నుండి వెళ్ళామండి. అసలు అదిగోండి అది నేనే. సన్ రైజ్ అక్కడ నుండి చూస్తూ ఉంటే ముఖం బ్రైట్గా వెలిగిపోతుండేది. నాకైతే చాలా వరకు కేరళలో ఉన్నంత ఫీలింగ్ వచ్చేసింది. బాధపడుతుంటే మనం ఇక్కడ స్నాప్లు వేసుకుంటాం. ఇక్కడ ప్లేస్ లేనట్టు ఎక్కడ పోయి కూర్చొని ఉందో. స్నానపు గదులు, అక్కడ మెట్లు, మధ్యలో హాలు, ముందర ఇంకో రూమ్స్ ఉన్నాయన్నమాట. చిన్ని మినీ టూర్ అనమాట ఇది. నవగ్రహాలకు కూడా ఇట్లా సపరేట్గా టెంపుల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాక మాకు కూడా అర్థమైంది. 100 స్తంభాలు, ఇంకా రథం ఆకారంలో భారీగా హాల్ ఉంటుంది, చాలా పెద్దది. ఎంత బాగుంటుంది తెలుసా, కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోయానైతే, అంత బాగుంది. సంతానం లేని వారు కూడా వరం పొందేందుకు పూజలు చేస్తారనమాట.